పేరు పృథ్వీ, పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు కలిగినటువంటి నేటి సమాజంలో విద్యా ప్రాధాన్యత గురించి ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఏ ప్రభుత్వానికైనా గీటురాయిగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమానమైన నాణ్యమైనటువంటి విద్యను అందించినప్పుడు మాత్రమే అది సంక్షేమ ప్రభుత్వంగా ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం పీడిఎస్యుగా. కానీ పాలక ప్రభుత్వాలు ఆ వైపు ఆలోచిస్తున్నాయా అనేది ఒకసారి ఈ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క యూనివర్సిటీలో సమస్యల వలయంలో మూసివేతకు గురవుతూ ఉంటే ఈ దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు స్కిల్ అనే పేరుతో యూనివర్సిటీలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరో పక్క 26,000 పాఠశాలలు మూసివేతకు గురవుతా ఉనంటే నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ప్రధానంగా దీని అంతర్యం ప్రభుత్వ విద్యని మొత్తం పతనం చేయడం కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయాలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరో పక్క ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యా విధానంలో సౌకర్యాలు లేవు. అసౌకర్యాల నడుమ విద్యార్థులు మొత్తం కూడా వాళ్ళు సమస్యలతోని సతమతం అవుతా ఉంటే పాలక ప్రభుత్వాలు వాటిని పరిష్కరించేందుకు బడ్జెట్ రూపకల్పన చేయకోకుండా ఎమ్మెల్యేల జీతభత్యాలను పెంచుకునే దిశగా ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థులకి 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లని ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ 10 లక్షల మంది ఈ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతూ ఉంటే వాళ్ళకి కనీసం ఏమాత్రం కూడా వాళ్ళ స్కాలర్షిప్లను ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉన్నది. మొత్తంగా ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి విద్యా వ్యవస్థ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరోపక్క మొత్తం ప్రైవేటీకరణ వైపు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫీజుల భారాలతోని పేదలు నలిగిపోతూ ఉంటే పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఉండాల్సినటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతిక్రమిస్తూ ఉంటే నిబంధనల్ని ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము పీడిఎస్యుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ లక్షల రూపాయల ఫీజులని ప్రాథమిక దశలోనే విద్యార్థుల దగ్గర గుంజుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్య పేరుతోని విద్యార్థుల దగ్గర డొనేషన్లు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఈ మొత్తం సమస్యలని విద్యార్థులు ఫేస్ చేస్తూ ఉంటే విద్యార్థులు అప్పుల పాలవుతూ ఉంటే పాలక ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప సమస్యల పరిష్కారం వైపు ఏమాత్రం ఆలోచన చేయట్లేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్తోని విద్యార్థులు చనిపోతూ ఉంటే విద్యాశాఖ మంత్రికి చెప్పుకుందామన్నా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేనటువంటి సందర్భాలని పరిస్థితులని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. కాబట్టి విద్యాశాఖ మానిటరింగ్గా విద్యాశాఖ అధికారులని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పర్మనెంట్గా విద్యాశాఖ డిఈఓ పోస్టులు కానీ ఎంఈఓ పోస్టులు కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే మొత్తం విద్యా వ్యవస్థ పతన వ్యవస్థలోకి పోతుంది. తక్షణమే పాలక ప్రభుత్వాలు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ విద్యని అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ బాడీ నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక నూతన కార్యవర్గంని కూడా నిర్వహించుకోబోతూ ఉన్నాము. ఇదే సందర్భంగా ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర దేశాల్లో పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందడం కొరకు నాణ్యమైన విద్యకే ప్రగతిశీల పోరాటాన్ని కూడా నిర్మించుకోబోతూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోగా ఉన్న దాంట్లోనే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సుమారు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పేరుతోటి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ 200 కోట్ల రూపాయలు ఏతున్నాయో అవి నేటికి కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం చోద్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఏమంటా ఉన్నారో ప్రభుత్వం ఏమంటున్నారు, మా దగ్గర బడ్జెట్ అంటున్నారు. మరి బడ్జెట్ లేనప్పుడు మీరు మిస్ ఇండియా కాంపిటీషన్ ఎందుకు నడుపుతూ ఉన్నారు? అదేవిధంగా మీరు మిస్ ఇండియా కాంపిటీషన్లో ఒక్కొక్క
అక్కడ ఉన్నటువంటి మిస్ ఇండియా కాంపిటీషన్ అభ్యర్థులకి ₹1,00,000 ఒక భోజనం ఖర్చు ₹1,00,000 చొప్పున మీరు ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవి దేనికి? తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు మీకు అవసరం లేదు, కానీ అటు మిస్ ఇండియా కాంపిటీషన్ పేరుతో వచ్చినటువంటి వాళ్ళకి ₹1,00,000 పెట్టి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈరోజు టీఎస్ నుంచి టీజీ మార్చడానికి కొన్ని ₹1,00,000 ఖర్చు చేశారు. ఇవి దేనికండి? ఇవి నిర్వీర్యం చేయడమే కదా. వీటి వల్ల తెలంగాణ భవిష్యత్తు బాగుపడుతుందా? గత ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఈ ప్రభుత్వం ఏదో దోచుకోవడం కోసం ఇటువంటి స్కీములు తీసుకొస్తున్నా తప్ప అటు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధమైనటువంటి ఏ చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి మేము పీడిఎస్గా భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మీరు ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తా ఉన్నారు, వాటిని మేము వ్యతిరేకించట్లేదు. అంతకంటే ముందు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, అద్దె భవనాలు కొనసాగుతూ ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వాటి పరిస్థితి అని కూడా మీరు చూడండి. ₹600 కోట్ల రిలీజ్ చేశారు. అయ్యే ₹600 కోట్ల కంటే ఎక్కువ చెల్లించి ఇదే ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూల్స్కి మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయరని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు లక్షల రూపాయలు ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటా ఉన్నారు కదా, మరి తెలంగాణ అప్పుల్లో ఉంది కదా, మరి అప్పుల్లో ఉన్న తెలంగాణలో మీ జీతాలు ఎందుకు? అలాంటి మీ మెయింటెనెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది కదా, మరి వాటి మెయింటెనెన్స్ కొరకు తీసుకొని జీతాలు ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ జీతాలు ప్రభుత్వం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా. మరి ప్రభుత్వం ఆ వైపుగా ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యా వ్యాపారంగా చేస్తూ ఉన్నది. కనీస నామ్స్ కూడా పాటించడం లేదు. జర్నలిస్ట్ పిల్లలకి 50% రాయితీ ఇవ్వాలని చెప్పేసి కూడా విద్యా హక్కు చట్టం చెప్తా ఉన్నది. కానీ ఎక్కడా కూడా ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల యజమానులు అధికారులకు కుమ్మక్కయ్యి అది కనీసము ఆ విద్యా హక్కుని కూడా పాటించే పరిస్థితి జిల్లాలో కనబడటం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్య పరిష్కరించడంలో తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము.